హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మిన్ను టాక్స్. ఈరోజు మనం టేస్టీ దోసకాయ సాంబార్ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పల్లెటూరి స్టైల్ దోసకాయ సాంబార్. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక టీ గ్లాసుడు కందిపప్పు తీసుకొని ఒక గంట సేపు నానబెట్టి ఉంచుకొని ముద్దపప్పులాగా 4 విజిల్స్ వచ్చే వరకు ముద్దపప్పులాగా చేసుకొని ఉంచేసుకోండి. ఇప్పుడు గ్లాస్ పప్పుకి ఒక మీడియం సైజు దోసకాయ, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చీలు, 2 ఉల్లిగడ్డలు తీసుకోండి. వాటిని చక్కగా తరిగి ఉంచుకోండి. కొత్తిమీర, కరివేపాకు కూడా తీసుకొని ఉంచుకోండి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. అండ్ ఇందులో మనం ఒక నిమ్మకాయ సైజు చింతపండును తీసుకొని కడిగేసి చక్కగా దానిని నానబెట్టేసుకోండి. ఒక 10 నిమిషాలు నాననివ్వండి. ఇంతలో మనము సాంబార్ చేయడానికి ఒక కడాయి తీసుకొని అందులో పోపు వేసుకోవాలి. పోపులో మనం తరిగి పెట్టుకున్న ముక్కలన్నీ వేసేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. ఇవి మగ్గినాక ఇందులో పసుపు, అల్లం వేసేసి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ కొంచెం మెత్తపడినాక మనము కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు అందులో వేసేసుకోవాలి. దోసకాయని పొట్టు తీయనట్టు తీయండి. అండ్ అందులో ఉన్న గింజలు చాలా ఉంటాయి కదా, కొన్ని గింజలు తీసేయండి. అక్కడక్కడ ఉన్నా పర్లేదు. చక్కగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ముక్కలు మెత్తబడేదాకా మగ్గనివ్వండి. ఇవి మగ్గినాక మనము ఇందులో కారం, ఒక 2 టేబుల్ స్పూన్ కారం, ధనియా పొడి యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచేయండి. నెక్స్ట్ మనం నానబెట్టుకున్న చింతపండుని ఇందులో యాడ్ చేసినాక రుచికి సరిపడా పులుపు, ఉప్పు చూసుకున్న తర్వాత ఇందులో మనము ముద్దలాగా చేసుకున్న పప్పు ఉంటుంది కదా, ముద్దపప్పును కూడా ఇందులో యాడ్ చేసేయండి. ఈ రెసిపీ ఈ సాంబార్ ఇడ్లీలలోకి కూడా చాలా బాగుంటుంది. రెస్టారెంట్ ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది. ఈ చింతపండును కూడా నిమ్మకాయ అంత సైజు 3 టైమ్స్ మంచిగా కడిగేసుకొని రసంలాగా పిండేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టేయండి. ఇది మగ్గడానికి ఎసురు వచ్చే టైంలో ఇందులో మనము ముద్దపప్పు చేసుకున్నాం కదా, అది అందులో యాడ్ చేయండి. ఇది వేడి వేడి అన్నంలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అన్నం తినకపోయినా కూడా ఇలా చేసి పెట్టండి, వద్దనకుండా తింటారు. ఈ పప్పు అందులో వేసినాక హై ఫ్లేమ్లో ఉంచి ఒక 10 మినిట్స్ బాగా మరిగినాక ఇందులో లైట్గా మెంతుల పొడి ఉంటుంది కదా, చిటికెడు జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసేసి లాస్ట్లో కరివేపాకు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతే, మన టేస్టీ పల్లెటూరు స్టైల్ దోసకాయ సాంబార్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. వీడియో మొత్తం చూశారు కదా, చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి. మీరు ఇచ్చే లైక్ వీడియో మరి కొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.